హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న నచ్చేసావే పిల్ల నచ్చేసావే అనే లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్ చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకున్నారో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది, అది అలక్మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 194 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. మీరు 0.21 సెకండ్ దగ్గర వచ్చేయండి. వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని 2.2 సెకండ్ దగ్గర వచ్చి ఫోటోని కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. అయితే మీ ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి కింద రౌండ్ యాంగిల్ ఉంటుంది, దాని కిందకైతే తెచ్చుకోండి. రౌండ్ యాంగిల్ కిందకైతే తెచ్చుకోండి. తర్వాత మళ్ళీ 2.2 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని 4.7 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాని మీద మళ్ళీ ట్యాప్ చేయండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే నేను జరుపుకుంటున్నా. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. అన్ని ఫొటోస్ ఇలానే సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా 1 by 1 మీరు ఫొటోస్ అన్నిటిని సెలెక్ట్ చేసుకుని రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను, లేదంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇలా 1 by 1 మీరైతే ఫొటోస్ సెలెక్ట్ చేసుకుని రౌండ్ యాంగిల్ కిందకి అయితే తెచ్చుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని 28.21 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకుని ఫోటోని ఫిల్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాప్ చేసి రౌండ్ యాంగిల్ కిందకి అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ సాంగ్ కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఎఫెక్ట్ కాపీ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేసిన తర్వాత వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియో. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.